నిన్న జరిగిన చిన్న పొరపాటు అది క్షమించరాని విషయమే. నేను మహిళనే. ఒక కాకి చనిపోయేదంటే కావులన్నీ అన్నీ మొత్తం కాకులన్నీ జమ అవుతాయి. మనకందరికీ జాతి లక్షణమే అది. అలాగే ఒక మహిళ గురించి లేకుంటే మహిళా లోకాన్ని గురించి ఎవరన్నా నోరు జారితే ఎవరు ఊరుకోరు. సరే వెంటనే ఇప్పటిదాకా చెప్పినట్టుగా తప్పు చేయడము, నోరు జారడం ఎంత సహజమో, మానవ సహజమో, తప్పు చేయని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ అంతే సహజంగా మరి ఎంతో హుందాగా తను క్షమాపణ చెప్పడం అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అయితే మరి పరిపాలన రావాలి, మనకు అధికారం రావాలనే ఒక దృక్పథంతో అలవి కాని ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఎన్నో వాగ్దానాలు. మరి ఈ వాగ్దానాలన్నీ నీటి మీద వ్రాతలేనా? ఇప్పటిదాకా అందరు చెప్పారు, మన దగ్గర అందరి దగ్గర కూడా ఉన్నాయి, డేటా అంతా ఉన్నది. మొన్నిచ్చిన రైతు రుణమాఫీ గురించి తీస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇవ్వాలి, ఇంకా ఎంతమందికి ఇచ్చేది బాకీ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ రైతులందరికీ రాని వాళ్లకు కారణం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా, ఇక్కడ వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారా? ఎందుకు రాలేదంటే 2 రోజులు కూర్చుని రైతు పని అంతా వదిలేసుకొని దిక్కు అకాలం నడుస్తుంది. ఒక దగ్గర ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, ఒక దగ్గర వర్షాలు పడడం లేదు. సాగు చేసుకోవడం కష్టంగా, నార్లు ఎండిపోతున్నాయి. నారు వేసుకున్న వాళ్ళు పొలాలను పశువులకు వదిలేస్తున్నారు. ఊళ్ళకి వెళ్ళి చూస్తుంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిపాలనా విషయాలు లేకుండా ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని దాన్ని చిన్న విషయం అని నేను అనడం లేదు, అక్కడికి క్షమాపణ చెప్పిండ్రు, అది హుందాతనం అయిపోయింది. అది పరిపాలన మీద డైవర్ట్ అయిపోయి చిన్న విషయాల పెద్దగా ఇష్యూ చేసి దాన్నంతా రాద్ధాంతం చేసి కాలాన్ని ఊరికే దాటవేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అలవి కాని విషయాలు కావివి. వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిందో ఇది ఇంపాసిబుల్. ఇవన్నీ ఇంపాసిబుల్. ఎందుకంటే అధికారం రావాలి అనే ఒకటే విషయం తప్పించి ఇంకా వేరే ఆలోచనే లేదు.